శివ రిలీజ్ అయినప్పుడు నేను జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్నా అండి. కొవ్వూరులో ఉన్నాను. అప్పుడు రిలీజ్ కొవ్వూరులో రిలీజ్ అవ్వలే సినిమా. జనాలందరూ మాట్లాడుకుంటున్నారు, చూసిన వాళ్ళందరూ తెగ చెప్పుకుంటున్నారు దాని గురించి. ఐ థింక్ 1 week 10 daysలోనే నేను ఏలూరు వెళ్ళాల్సిన పని పడింది. ఏలూరులో ఫస్ట్ ఇంటర్మీడియట్ చేశాను. నేను సర్టిఫికేట్ ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళాను. సో పొద్దున్నే బయలుదేరకపోయి ఇమ్మీడియట్గా కాలేజీలో పని చూసుకొని సినిమాకి వెళ్ళానండి. అంటే అప్పటికి నాకు సినిమా ఫీల్డ్లో లేను, ఆబ్వియస్గా నేను చదువుకుంటున్నాను. సినిమాలో టెక్నిక్ గురించి కానీ ఎలా ఉండాలి ఏంటి మీద కెమెరా యాంగిల్స్ ఏమీ తెలియదు అసలు. వెరీ నార్మల్ ఆడియన్స్. నాకు గుర్తున్న ఇదేంటంటే మోర్ దెన్ ద ఫిల్మ్ కన్నా కూడా ఇంటర్వెల్లో బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళ ఫేస్, ఆడియన్స్ ఫేసెస్ వేర్ లైక్ ఒక అమేజ్డ్ ఫీల్. మేబీ నా ఫేస్ కూడా అలాగే ఉందేమో. అప్పుడు అది నాకు చాలా క్లియర్గా గుర్తుంది. మిగతా సినిమాల కన్నా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది అని తెలిసింది ఆ టైంలో. ఎందుకు డిఫరెంట్గా ఉందో తెలీదు. అందులో ఒక సౌండ్ డిజైనింగ్ ఉందని, కాస్ట్యూమ్స్ అన్ని నార్మల్గా ఉన్నాయని, జనాలందరూ ఏదో విచిత్రమైన రంగురంగుల డ్రెస్సులు వేసుకోకుండా, ఫ్లాషీ డ్రెస్సులు వేసుకోకుండా, నార్మల్గా స్టూడెంట్స్ ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే అలాంటి డ్రెస్సులు వేసుకున్నారని కానీ ఆ డిఫరెన్స్ కూడా తెలీదు. బట్ చూసినప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్. ఇది వేరే సినిమా అని. 91లో నేను ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్గా అలా వచ్చాను. నేను మీదుగా ఒక్కొక్క ఫీల్డ్ మారుతా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. అప్పుడే 90లోనే 91లోనూ క్షణక్షణం చేశారండి. సో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దానికి. అప్పుడు నేను ఎప్పుడు కలవలేదు కానీ రాంగోపాలవరం గారిని ఆయన చెప్తూ ఉండేవాడు, అన్నయ్య ఎలా ఉంటాడు, మనిషి ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ద వే హీ వర్క్స్. సో ఆయన అంటే విపరీతమైన ఫ్యాసినేషన్ పెరిగిపోయిందండి. అంటే ఇండస్ట్రీ గురించి తెలిసి కొంచెం టెక్నిక్లు ఎలా ఉంటారు, ఇలా తీస్తారని ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే సినిమాని అంతగా ప్రేమించే వ్యక్తులు ఉంటారా అంటే హయ్యెస్ట్ రిగార్డ్ ఇస్తారు సినిమాకి అని చెప్పి. హీ ఇంట్రడ్యూస్ సౌండ్ డిజైనింగ్ టు తెలుగు ఫిల్మ్స్. బిల్డప్స్ మెయిన్గా శివాలో నేర్చుకున్నది అంటే బిల్డప్. ఒక సింపుల్ సూత్రం అండి. ఇప్పటివరకు నేను నా ప్రతి సినిమాలోనూ ఫాలో అయ్యేది. ఫైట్ అనేది కంపల్సరీ సినిమాల్లో, కమర్షియల్ సినిమాల్లో ఫైట్ ఉంటాయి. హీరో విలన్ని ఫైట్ కొట్టాలంటే 2 ఉండాలి. ఒకటి, వాడిని కొట్టాలని ఫస్ట్ మనకు అనిపించాలి. ఫస్ట్ థింగ్ ఆయన కొట్టాలని ఆడియన్స్గా మనకు అనిపించాలి. జేడీ చక్రవర్తి లెక్చరర్ ఎదుర్కొంటే సిగరెట్ తాగి మొహం మీద వస్తే అప్పుడు మనకు కొట్టాలనిపించిందండి అంటారు. కొట్టాలనిపించిన తర్వాత దాన్ని ఎంత డిలే చేయాలి. కొట్టాలనిపించిందంటే కొట్టేస్తే కిక్ ఉండదండి సినిమాకి. సో దగ్గర తీసుకొచ్చి ఆ టెంపరేచర్ పెంచి కొట్టాలి. ఆ కొట్టినప్పుడు ఇంపాక్ట్ తక్కువ ఉన్నా పర్లా, ఫస్ట్ షాట్ వాళ్ళకి ఇంపాక్ట్ తక్కువ ఉన్నా పర్లేదు, బట్ ఆ టెంపరేచర్ ఎంత రేస్ చేస్తే అంత ఫీల్ వస్తుంది, పీక్స్కి వెళ్ళిపోతే. బట్ ఫస్ట్ కొట్టిన షాట్ కూడా చేకిల్ సేన్ తీసి కొట్టడం, దట్ ఈస్ ఇంకా హీఈస్ రీరిటన్ హిస్టరీ అనుకోండి. సినిమాల్లో ఫైట్లు నాకు నచ్చే కాదండి. అప్పుడు రోజుల్లో వచ్చి ఫైట్లు నాకు నచ్చే కాదు. అంటే శివ వచ్చి 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మనం మామూలుగా ఫైట్లు తీస్తే ఇంకా అర్థం లేదు. అంతే, శివ ఫైట్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను అని ఫీలింగ్ అని చెప్పి నేను రాఘవేంద్ర గారితో చెప్పి, సార్ నా ఫైట్స్ నేనే డిజైన్ చేసుకుంటానని. అంటే రాఘవేంద్ర గారికి ఎలాగా ఫైట్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఓకేనే సార్. బట్ సాయిబాబు గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయిబాబు గారు ఏమో ఏంటి అసలు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాం, అతనికి ఫైట్లు కూడా అతనే చేసుకుంటే ఎలాగా, ఎవరో ఫైట్ మాస్టర్ని పెడదాం అన్నారు. సరే, నాకు కూడా పెద్ద వాయిస్ ఉండదు కాబట్టి సరే ఇంటర్వల్ ఫైట్ ఒకటి నాకు వదిలేండి సార్, అయితే ఫైట్ మాస్టర్ చేయాలంటే సర్లే అంటున్నాడు కదా చేసుకునే ఉంటాయి, వదిలే ఇంటర్వల్ ఫైట్ ఒకటి చేసుకునే అన్నారు. సరే ఒప్పుకున్నారు, అయిపోయింది. షెడ్యూల్స్ అయిపోతున్నాయి. ఇంటర్వల్ ఫైట్ ఇంకో 2-3 రోజుల్లో తీయాలి. ఓవరాల్గా ఎలా తీయాలో ఐడియా ఉంది. ఇంకా షూటింగ్కి వెళ్ళాలని దగ్గర టెన్షన్ మొదలైంది. అంటే ఎంతసేపు తీయాలి, ఏది ఎంతసేపు తీయాలి అన్నది పెద్ద ఇది. బిల్డప్ ఇవ్వాలని తెలుసు, ఫైట్ ఎలా తీయాలి తెలుసు, చేసి తీయాలి. బట్ ఎంతసేపు టీవీ సీరియల్ అయితే మనకి ఇష్టం వచ్చినంత సేపు తీసేది, ఎంతసేపు తీస్తే అంత బెటర్. ఇక్కడ సినిమా కుదరదు.
సో బ్రెవిటీ ఉండాలి, ఎంతసేపు ఇవ్వాలి, ఎంతసేపు చేయాలి అని చెప్పి అప్పుడు శివ క్యాసెట్ తెప్పించుకున్నాను. సైకిల్ చైన్ వెయిట్ పెట్టి షార్ట్ బై షార్ట్ రాసుకున్నా. ఎంతసేపు సీన్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని బిల్డప్ షాట్స్ పడినాయి, ఎన్ని షాట్లు రియాక్షన్స్ క్లోజ్లు కట్ చేశారు, ఎప్పుడు ఫస్ట్ దెబ్బ పడిన తర్వాత ఎన్ని మొత్తం షాట్లన్నీ రాసుకున్నా. చూస్తే అందులో మొత్తం అంతా ఆ చేజ్ ఫైట్ ఈజ్ ఓన్లీ 30%. మిగతా బిల్డప్ అంతా 60%, అండ్ ఒక 10% ఉంటుంది అందులో దాంట్లో. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయానండి నేను స్టూడెంట్ నెంబర్ 1. బట్ ఐ చేంజ్ ఎవ్రీథింగ్. సైకిల్ చైన్ ఉండదు, ఏముండదు, కాలేజే తప్ప. బట్ షార్ట్స్ మీరు లెంత్ చూసుకుంటే అన్నీ అలాగే ఉంటాయి. అక్కడ ఎంత బిల్డప్ షాట్ ఉంది, ఇక్కడ అంతే ఉంటుంది. అక్కడ ఎన్ని క్లోజ్అప్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ని క్లోజ్అప్లు ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అయిపోయాను. ఇది వార్నింగా? మోర్ దెన్ శివలో ఏదన్నా ఒక షార్ట్, ఒక దీనికన్నా ద వే హీ బ్రాట్ ద క్యారెక్టర్స్ ఇన్ టు ద సీన్ అది అసలు ఫస్ట్ ఇదే తీసుకుంటే, ఓపెనింగ్ సీక్వెన్సే తీసుకుంటే, అంబాసిడర్ కార్ వచ్చి ఇలా ఆగడం, అందులో నుంచి గనే దిగడం, ఇలా చూడడం విత్ నో ఎక్స్ప్రెషన్, అని ఏమీ లేకుండా వచ్చి వెళ్ళి సిగరెట్ వెలిగించుకుంటాడు. సిగరెట్ వెలిగించుకుంటాడు. కట్ చేస్తే క్లాస్ రూమ్లో ఎందుకు వచ్చారు వీళ్ళు, వచ్చి ఏమవుతున్నారు, వాళ్ళు ఏదో పెద్ద రౌడీలను సజెస్ట్ చేయడానికి భయంకర రికార్డింగ్ ఏం ఉండదు. బట్ యు నో దే ఆర్ వెరీ మీన్ పీపుల్ జస్ట్ బై ద వే దే లుక్. కాలేజ్ రూమ్ నుంచి బయటకు వస్తారు, ఒక్కొక్కళ్ళు వెళ్తారు, ఎవరో సుప్లాక్స్ దగ్గర వెళ్ళి టీ చెప్తాడు. అతి నార్మల్ కాలేజ్ వదిలితే ఎలాంటి కనపడద్దో అలాంటిది కనపడుతూ ఉంటుంది. బట్ వీఆర్ ఫుల్లీ టెన్స్డ్. ఏడి చక్రవర్తి రావడం, ఒకరిని చూడడం, చిన్న హెడ్ నాడ్ కూడా అంత ఉంటుంది. అంటే ద వేరియేషన్ ఫ్రమ్ అక్కడి నుంచి మనం చెప్పాలంటే చూపించి ఇలా చూపించి మళ్ళీ అడుకో క్లోజ్ అయిపోయి అవునా ఇంత, దీని నుంచి జస్ట్ ఇలా చిన్న లుక్ ఇంతే ఉంటుంది హెడ్ నాట్. అంత సటిల్టీ, అంత తక్కువ యాక్ట్ చేయడం, అంత సటిల్గా పెట్టడం, అంత సటిల్ కలర్స్ హెవీగా ఏమీ లేకుండా, రికార్డింగ్ ఏమీ లేకుండా, బట్ క్రియేటింగ్ ఇంపాక్ట్ మచ్ మోర్ దెన్ హెవీగా చేసిన దానికన్నా విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. దట్ ఈస్ రాము గారి స్టాండర్డ్. ద ఇంపాక్ట్ దట్ ఇట్ ఈస్ ద ఫిల్మ్ క్రియేట్స్ ఇఫ్ యూ వాచ్ ఇట్ నౌ. మీరు అది శివ అవనండి, మాయాబజార్ అవనియండి, మీరు ఆ సినిమా పెట్టుకొని చూస్తుంటే నాస్టాలజియా కాకుండా, చిన్నప్పుడు మనం చూసి నాస్టాలజియాతో చాలా సినిమాలు నచ్చుతూ ఉంటాయి, అది తీసి పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూర్చొని చూస్తే ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్ ద సేమ్ వే, ఆర్ అట్లీస్ట్ 80% ఆఫ్ ఇట్. కొన్ని టెక్నిక్స్ అన్ని పెరిగిపోయి కొంచెం చీప్గా కనిపించవచ్చు పార్ట్, బట్ ఓవరాల్గా మీకు అప్పుడు చూసిన ఇంపాక్ట్ ఇప్పుడు కలుగుతుందా? కలిగితే డెఫినెట్లీ ఇట్స్ అ క్లాసిక్. ఇంక దానికి వేరే కొలమాన అనక్కర్లేదు. సెకండ్ థింగ్, ఆ సినిమా వచ్చి అప్పటి వరకు జరుగుతున్న దాన్ని ఏం మార్చింది? అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. యాక్చువల్గా శివ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు అడ్డమైన సినిమాకి సౌండ్లు పెట్టి వాయించేయడం మొదలు పెట్టారా? అసలు అది చెడు కావచ్చు. బట్ పీపుల్ అండర్స్టూడ్ దట్ సౌండ్ అనేది ఒకటి ఉంది. అది పర్ఫార్మెన్స్ లాగే, కెమెరా మూమెంట్స్ లాగే, లైటింగ్ లాగే, సెట్స్ లాగే, కాస్ట్యూమ్స్ లాగే, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ లాగే అది కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆడియన్స్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పిన సినిమా శివ. సో డెఫినెట్గా అంటే ఆ తర్వాత అందరూ అది ఫాలో అయ్యారు. నువ్వు నేను ఆడు ఈడు కమర్షియల్ సినిమా, చిన్న సినిమా, పెద్ద సినిమా ఏది లేకుండా ఎవ్రీ వన్ ఫాలోడ్ ఇట్. మనకి సినిమా తీయాలని ప్యాషన్ ఉంటే చాలు, మనం సినిమా డైరెక్టర్ అవ్వచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కల్పించిందండి శివ సినిమా.